హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అందరం అంటే మన టీం వాళ్ళు అందరు వెళ్ళిపోయారు. చిలుకూరు పోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు ముంగడ. అసలు భరత్ కెమెరా మర్చిపోయింది ఇంటికాడ. నేను కాదు అంటే అటు చెప్పలే నాకు కెమెరా తీసుకోమని. 10 కిలోమీటర్లు వచ్చినాక మళ్ళీ రిటర్న్ పోయి కెమెరా తీసుకొని వచ్చి అబ్బా లేట్ అయిపోయి అలా పంపించేసినాం. ఎందుకు మన వెయిట్ చేస్తాడు, మీరు వెళ్ళిపోండి వచ్చేస్తామని చెప్పిన. వాళ్ళు వెళ్ళిపోయారు, మేము పోతున్నాం. ఇప్పుడు పోవాలా? చలో స్టార్ట్ అయ్యాం. లోపల పోతున్నాం. ఇగో భరత్, సిద్ధుగాడు. ఏమంటావు భరత్? వచ్చేసాం లోపలికి. మస్తు లేట్ అయిపోయింది. ఉన్నారా అంటే రారు, కెమెరాలు మర్చిపోతారు. ఎందుకురా మీరు? ఎప్పుడు లోపలికి అయితే వచ్చినాం. ఇప్పుడు ప్రదక్షిణాలు చేస్తాడు భరత్. ఎన్ని భరత్? 108 నువ్వురా ఫోన్ పెట్టుకోమని కదా. హాయ్ గైస్, లైన్ కట్టేసి గైస్ ఇప్పుడు ఎంత చెల్దేనా చెమటలు. లైన్ అయితే ఇంకా ఘోరం ఉంది. పంతులు చూసిరా. చలో ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ అయింది. ప్రదక్షిణాలు చేయాలి ఇప్పుడు. 11 అంట. 11 అంటే ఇప్పుడు కోరికలు కోరుకొని చేయాలనా? అంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ వచ్చి కోరుకున్నాం అనుకో, కోరుకునేటప్పుడు ఒకటి చేయాలి. ఆ కోరిక తీరింది అనుకో 11 చేయాలి. అది అందరు ఇదే పాటిస్తారు ఇక్కడ. లోపల 108, బయట కాబట్టి 11 చేయాలి. ఈరోజు పబ్లిక్ ఎక్కువ కాబట్టి 11 బయట. అదే పబ్లిక్ కాకుండా లోపల 108 చేయొచ్చు. నువ్వు రితేష్ ఏం కోరుకున్నా చెప్తాం మళ్ళీ. ఇప్పుడైతే చలో లోపల హైలైట్ సిచ్యువేషన్ అండి. కెమెరా తీసి వీడియో చూస్తుంటే పంతులు పట్టుకోండి. పంతులు చూసి పంతులు పట్టుకోండి. ఏం చేస్తాం? ఏదైనా మీకోసం మీకు చూపించాలని చెప్పి. ఇది తెలుసా? ఇగో ఈ పంతులే. పంతులు ఈ పంతులు పట్టుకొని వరదని జెర్సేపు వేసుకుంటూ అందరు ఎంటర్టైన్ చేసిండు. మెల్ల సిద్ధుగాడు కూడా మెల్ల డిస్టర్బ్ చేస్తుంటే సిద్ధుగాడు కూడా తిట్టిండు. అదే లమ్ము నువ్వు అందరినీ డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు. అప్పుడే డైలాగ్ వదిలేడు. నో 4G నో 5G ఓన్లీ బాలాజీ అన్నాడు. నో 4G నో 5G ఓన్లీ బాలాజీ. పడుతున్నాం మీకు ఆ వీడియోలలో మేము చూపించాలి ఎట్లుండే గుడి అని చూపించామని ఫోన్ తీసిన పట్టుకుండి ఏదో ఒకటి అంటుండు. మెల్ల పెట్టేసిన జోగ్రఫర్ అట్లనే. మెల్ల ఇంకొక అమ్మాయి వాడుతుండే ఫోన్. మెల్ల ఆమె కూడా వాట్సాప్లో పెట్టినావా అంటే మెల్ల వాట్సాప్లో పెట్టినా మెసేజ్ అన్నాడు. చలో లాస్ట్ రౌండ్ గైస్ అయిపోతుంది. ఇదైతే కంప్లీట్. ముక్కేసి చెక్అవుట్. లెట్స్ గో. చలో గైస్ 11 రౌండ్స్ అయితే అయిపోయినాయి, కంప్లీట్ చేసినాయి. మనోజ్ భాయ్ వచ్చిండు కానీ లోపల రాలే. అంటే నాకు తెలియదు గుడికి వస్తురాని. పొద్దున ఫోన్ చేసి రారా అంటే నేను ఫ్రెష్ అప్ అయి చికెన్ తినేసి వచ్చిన. వీడికంటే చిలుకూరు బాలాజీ అంటే అందుకే బయట కూర్చొని ఇలా బ్యాగ్ చెప్పులు అన్నీ చూసుకుండు ఉండాలి. అప్పుడప్పుడు ఇట్లాంటి ఒక ఫ్రెండ్ కూడా. నెక్స్ట్ టైం వస్తా. 11 రౌండ్స్ అయితే అయిపోయినా అందరు చెంపేసి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే అప్పుడు వచ్చి మళ్ళీ 108 కొడదాం. ఇప్పుడు గుడి అయితే క్లోజ్ అయిపోయింది 1:30కి. మళ్ళీ 3 o'clock తెరుస్తారు. చలో మార్నింగ్ నుంచి 1:30 వరకు. ఎండ సుర్రున కొడుతుంది, రోడ్డు కాలుతుంది కిందనేమో. సట్ట చెప్పులు కూడా లేవు. వేసుకున్నావు నువ్వు, లోపలికే రాలే.
అక్కడ కాళ్ళు కాలని అనా ఈ రోజైనా కాదు నిన్నటి నుంచి మా శుభ్రం ఇస్తుంది. చాలా ఈరోజు కొంచెం పబ్లిక్ హాలిడే కాబట్టి పబ్లిక్ కూడా ఎక్కువనే ఉన్నారు. ఇండిపెండెన్స్ డే అని చెప్పి చాలా మంది వచ్చేసారు. కూడా ఎక్కువ వచ్చాయి. లేదంటే ఇంత ఉండదు అనుకుంటా. వీక్ డేలో అయితే ఇంత ఉండదు. ఎవరెవరు ఏమేమి ఊరుకుంటుర్రు ఏం ఊరుకున్నావు రితీష్? ఇదిగా చెప్తాడు అయినాక చెప్తా. అమ్మ ఊరేస్తుంది మావాడు అయినాక చెప్తాడు. ఆల్రెడీ రితీష్ ఒకటి కోరుకుండా అంట, అది అయిపోయింది. అంటే ఇల్లు కట్టాలని చెప్పి కోరుకుండు ఒకసారి. ఈ గుండె బతకాలి అంటే అప్పట్లో వచ్చి ఇల్లు కట్టాలని కోరుకుండు, అది తీరినాక వచ్చి ఆడొక్కడే వచ్చిండు బస్సులో వచ్చి 108 రౌండ్స్ కంప్లీట్ చేసిండు. మంచి పవర్ఫుల్ చాలా పవర్ఫుల్. నాకు బి ఇప్పుడు ఇద్దరు కపుల్స్ వచ్చి చెప్తున్నారు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంతా ఆమె సెట్ అయితే వచ్చి 108 రౌండ్స్ వేసుకుదామని అనుకురాట. అయితే సెట్ అయింది. నేను ఆడ కూర్చుంటే నా పక్కన వచ్చి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను నీకోసం మొక్కుకున్నా, నువ్వు నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వచ్చి 108 రౌండ్స్ వేసుకుంటాను. ఇక్కడ విన్నట్టు స్టోరీ అనిపిస్తుంది, అది మాకు తెలుసు. వీడికి వచ్చాను 108 రౌండ్స్ వేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ పోతున్నాం ఇంటికి. కానీ ఇక్కడ చిలుకూరు బాలాజీ దగ్గరలోనే ఇంకో లోటస్ టెంపుల్ అంట, చాలా బాగుంది. ఇక్కడికి వస్తే మాత్రం విజిట్ చేయండి, చాలా బాగుంది. టెంపుల్ పోయినాక చూపిస్తాం మీకు ఎంత బాగుందో. యాక్చువల్లీ ఇప్పుడైతే బయలుదేరుతున్నాము, ఇక్కడ నుంచి చిలుకూరు నుంచి బయలుదేరినాం. ఆ టెంపుల్కి వెళ్ళినాక చూపిస్తే ఒకసారి ఎట్లుంటుంది చూడండి. టెంపుల్ ఎంత పీస్, ఎంత సూపర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినట్టు మాత్రం పక్క విజిట్ చేయండి. అది టెంపుల్ అంట, మరి చెట్టు ఉందిగా. ఏ సూపర్ ఏది కొంచెం చంద్రుడు ముంగడు చూడు స్పాట్ అని చెప్పి గుండెగాలి వాటి మస్తు అందంగా అందంగా చూడిగా అందంగా ఉన్నాడు. అందగాడు ఏమంటారు సీక్రెట్ ఏంటంటే నేను వేసుకుని ఒక్కటి నాది కాదు, అదే నా సీక్రెట్. సార్ మాకు డ్రెస్ నీకు వచ్చేస్తుంది చెప్పరా. ఈ వాచ్ మా తమ్ముంది. వాచ్ చూపారు కదా, వాచ్ మా తమ్ముడు. షర్ట్ నాది కాదు, మా ఫ్రెండ్ గారు ఒకటి బయట ఒకటి నాది, పక్కన ఒకటి. అన్ని తగ్గిపోయినావు అందరి దగ్గరికి. బండి మీద నాది కాదు. స్మార్ట్ అది ఏంది ఇంకా చెప్పులు. అందరికి తెలుసు అయితే నేను స్మార్ట్ ఉన్నా అని. గైస్ మనకు కావాలంటే మనజన్ కాంటాక్ట్ చేయండి, బట్టలు ఇస్తాడు. ఇచ్చేస్తే వేరేలో కూడా అంతే. రైట్ దగ్గర క్లోజ్ అప్ వేసుకుంటే ఇంకూరు నుంచి బయటకు వస్తారు కదా గైస్. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా యూటర్న్ తీసుకొని ఆ రోడ్ స్ట్రైట్ రోడ్లో పోవాలి మనం. స్ట్రైట్ రోడ్లో కొంచెం దూరం అయినాక లెఫ్ట్ సైడ్లో టెంపుల్ కనిపిస్తే అర్థమైపోతుంది మీకు చూస్తే. మనం అక్కడ నుంచి వస్తే చిలుకూరుకి ఇటుపోతాం. మనం ఆ రోడ్లోకి పోవాలి, ఈ రోడ్లోకి పోవాలి. లెఫ్ట్ సైడ్లో టెంపుల్ కొంచెం స్ట్రైట్గా పోగా లెఫ్ట్ సైడ్లో టెంపుల్, ఈ రోడ్లో స్ట్రైట్ పోవాలి. లెఫ్ట్ సైడ్లో టెంపుల్ సైడ్ అండి ఇదే టెంపుల్ గైస్. లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. ఫుల్ చిల్ టెంపుల్, చాలా బాగుంటుంది.
వచ్చింది బిఆర్ బ్యాచ్ గైస్. మెల్ల డిలీట్ చేసేసిండు ఏడు ఆడుతామా అని. ఓ అంటూనే మన్ను క్యాప్చర్ అయింది. మెల్ల డైవర్ట్ చేస్తుంది గైస్. मुझसे प्यार करती है या नहीं करती है? ఆడు బిజీ ఉన్నాడు. ఆడు డిస్టర్బ్ చేయొద్దు అట్లా అంటాను. మన చెప్పు మన నీదేం సంగతి. వస్తుందిలే గుడి విస్తరిస్తే వండుకోవద్దు ఇక్కడ గుడి ఇది. ఇలా అయిపోయింది గాయస్. చిన్న ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ పొద్దున్నే చిలుకూరు పోయినాం, దాని తర్వాత అక్షర్ధామ్. చిలుకూరులో అయితే మస్తు ఎంజాయ్. పోగానే పంతులు మస్తు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు. భరత్ మెల్ల వీడియోస్ ఉంటే పట్టుకోండి. కొంప తీసి కూడా గుడి లోపల పోయినాక ఓపెన్ చేయకూరు ఫోన్లు ఓపెన్ చేస్తే పంతులు కనబడుతుంది. వాళ్ళు నాట్ 4G or 5G ఓన్లీ చిలుకూరు బాలాజీ. మంచి కోటేషన్ ఇచ్చిండు. నాట్ 4G నాట్ 5G ఓన్లీ చిలుకూరు బాలాజీ అంటే. కొటేషన్ వాడాలా పక్క అందరూ చిలుకూరు పోయినట్టు. సిద్ధుగాని కూడా వాడాయి పంతుల చేతిలో తిట్లు. ఏ లంబు అన్నాడు పుడోడు ఇక్కడ డిస్టర్బ్ చేయక అందరిని అంటాను. ఎంజాయ్ చేసినాం మొత్తానికి అయితే. దాని తర్వాత లోటస్ టెంపుల్ పోయినాం. అంటే కమల్ధామ్ అని చెప్పి ఒక టెంపుల్ ఉండే, అన్ని ఒక 1/2 కిలోమీటర్ అంతే కదా, లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. ఎంజాయ్ చేసినాం ఆడ కూడా పోయి. అంటే దర్శనం అయిపోయింది ఆడ కూడా మంచిగా. దాని తర్వాత వచ్చి లంచ్ చేసినాం. చేసి కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టినాం. ఏమంటావు మొత్తం చిల్ చేసినాం. మొత్తం స్ట్రెస్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ కొంచెం మాట్లాడితే మొత్తం ఫ్రెష్ అయిపోతుంది. స్ట్రెస్ బస్టర్ లెక్క అయిపోయింది ఇక. మీకు నచ్చింది అనుకున్నాను ఈ వ్లాగ్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ గైస్.